నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోని మనుషులను వెలిగించుతున్నది. ఇది అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం. అయితే నిజమైనటువంటి వెలుగు దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషులకు తెస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైన మార్గాన్ని చూపించే కాంతియే నిజమైనటువంటి వెలుగు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వెలుగుతో పోల్చబడ్డారు. అది మాత్రమే కాకుండా తండ్రి వద్దకు తానే మార్గమై ఉన్నాడు అనే విషయాన్ని మనకు తెలియపరిచాడు. అయితే బాగా వెలుగుతున్నటువంటి గదిలో ఫ్లాష్ లైట్ యొక్క అవసరత ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే వెలుగుతుంది కాబట్టి, కాంతి ఉంది కాబట్టి ఆ ఫ్లాష్ లైట్ యొక్క అవసరత ఏమాత్రం లేదు. అదే ఆ గదిలో ఉన్నటువంటి వెలుగు పోయినట్లయితే మనం ప్రమాదంలో ఉన్నాము, మనం దేన్ని చూడలేము, ఏ పని చేయలేము. అలాగే లోకంలో అంధకారము, పాపం అనేటువంటి అంధకారం చేత బంధింపబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుల్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుని